ఎంతో ప్రతిష్టాత్మకమైన వైఎస్ఆర్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది అందజేసింది. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన 27 మంది వ్యక్తులు, సంస్థలను ఈ అవార్డులతో సత్కరించింది. వ్యవసాయం, కళలు, సంస్కృతి, తెలుగు భాష, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ వంటి విభాగాల్లో 23 వైఎస్ఆర్ జీవిత సాఫల్య, 4 వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను అందించింది. ఉదయం 11 గంటలకు ఏ కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ అవార్డుల్లో 23 లైఫ్ టైమ్ అచీవ్మెంట్, 4 అచీవ్మెంట్ అవార్డులను అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లభించాయి. ఆయా రంగాల్లో ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవార్డుల ప్రధానోత్సవం చేశారు. వ్యవసాయ రంగంలో పంగి వినీత అనంతపురంకు చెందిన వైవి మల్లారెడ్డి అవార్డులను అందుకున్నారు. ఇక ఆర్ట్ అండ్ కల్చర్లో శ్రీకాకుళానికి చెందిన రంగస్థల కళాకారులు ఎడ్ల గోపారావు, కలంకారలో తిరుపతికి చెందిన తలిశెట్టి మోహన్, హరికథలో బాపట్లకు చెందిన కోట సచ్చిదానంద శాస్త్రి, శ్రీకాకుళానికి చెందిన తప్పట గుళ్ళు కోన సన్యాసి, కాకినాడకు చెందిన ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, కృష్ణా జిల్లాకు చెందిన చిత్రకారుడు ఎస్వి రామారావు ఉన్నారు. ఇక నేపథ్య గాయని నెల్లూరుకు చెందిన బాల సరస్వతి, ప్రకాశం జిల్లాకు చెందిన రచయిత, పాత్రికేయుడు తల్లవజల శివాజీతో పాటు అనంతపురానికి చెందిన జానపద కళల్లో చింగిచెర్ల కృష్ణారెడ్డితో పాటు ప్రకాశం జిల్లా కాళీసాహెబీ మహబూబ్ షేక్ చెందిన ఖదీర్ బాబు, మెహజబీన్లతో పాటు చిత్తూరుకు చెందిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీకాకుళానికి చెందిన అట్టాడ అప్పల్ నాయుడులకు అవార్డులు వరించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సైతం పొందిన డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు. నడయాడే యాసతో దర్గా మిట్టలు, కథలు వంటి అమూల్యమైన రచనలు చేసి ప్రాచుర్యం పొందిన శ్రీ మహమ్మద్ కదీర్ బాబు గారు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు. నూతన తరం తెలుగు కథకులలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని లిఖించుకున్న శ్రీ మహమ్మద్ కదీర్ బాబు గారు నేడు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు క్రింద సన్మాన పత్రం, మెడల్, నగదు బహుమతితో సత్కరించబడుతున్నారు. ముద్ర వేశారు. నేడు జ్ఞాపికను అందుకుంటున్నారు. అదేవిధంగా సన్మాన పత్రం, నగదు బహుమతిని అందుకుంటున్నారు శ్రీమతి మెహజబీన్ గారు. ఇక క్రీడారంగంలో గుంటూరుకు చెందిన పుల్లెల గోపీచంద్, శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరులను అవార్డులు వరించాయి. లక్ష్మి గారు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గా సేవలు అందిస్తున్న శ్రీ పుల్లెల గోపీచంద్ గారిని నేడు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. క్రీడా రంగానికి తమ వంతు సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు శ్రీమతి కరణం మల్లీశ్వరి గారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకోనున్నారు శ్రీమతి కరణం మల్లీశ్వరి గారు. అవార్డు కింద జ్ఞాపిక, మెడల్,
సన్మాన పత్రం, నగదు బహుమతిని అందుకుంటున్నారు శ్రీమతి కరణం మల్లీశ్వరి గారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటారు. ఇక వైద్య రంగంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మానసిక వైద్యులు ఇండ్ల రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఈఎన్టీ కాక్లియర్ ఇంప్లాంట్స్ వైద్యులు ఈసీ వినయ్ కుమార్ రెడ్డిలకు ఈ అవార్డులు దక్కాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు. వినికిడి లోపం ఉన్న వారికి తమ వంతు సాయం చేసేందుకు సాహి సొసైటీని ప్రారంభించి ఎందరికో వినికిడి శక్తిని కలిగించిన వైద్యులు డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ గారు నేడు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ గారు. మీడియా రంగంలో విశేష కృషి చేసిన కృష్ణా జిల్లా వాసి గోవిందరాజ చక్రధర్, కర్నూలుకు చెందిన హెచ్ఆర్కే వైఎస్ఆర్ అవార్డు లభించాయి. తీర్చిదిద్దిన పాత్రికేయ గురువు శ్రీ గోవిందరాజ చక్రధర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును నేడు అందుకుంటున్నారు. శ్రీ గోవిందరాజు చక్రధర్ గారు హెచ్ఆర్కేగా ప్రసిద్ధి చెందిన శ్రీ కొడిదిల హనుమంతరెడ్డి గారు నేడు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు. ఇక సమాజ సేవా రంగంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బెజవాడ విల్సన్, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన శ్యామ్ మోహన్, అలాగే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నిర్మల్ హృదయ్ భవన్లతో పాటు జి సమరంకు ఈ అవార్డులు దక్కాయి.